బోటు వేటకు వెళ్ళడానికి ఐస్ ఎలా లోడ్ చేస్తారు, వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేపలు హార్బర్కి వస్తాయి, చేపల రేట్లు ఎలా ఉన్నాయి, పాత జట్టి కంటే కొత్తగా కట్టిన జట్టి బాగుందా, సముద్రం లోపలికి హార్బర్ నుండి రాళ్ళగుట్ట ఎంత దూరం వేశారు, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ బాయ్స్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి. మనం ముందుగా బోట్లో ఐస్ లోడ్ వేయడం చూద్దాం. ఇది ఐస్ లోడ్ చేసే మిషన్. ఈ మిషన్ వచ్చిన తర్వాత ఐస్ లోడ్ చేయడం చాలా సులభమైంది. అంతకుముందు ఐస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఐస్ మిషన్లో ఆడించి ట్రైల్లో వేసుకుని ఆ ట్రైలు మోసుకుని ట్రాలీ మీద పెట్టి ఆ ట్రాలీని దోసుకుని బోటు దాకా వచ్చి మళ్ళీ ఆ బోట్లో ఆ ట్రాలీ మీద ఉన్న ఐస్ బాక్స్ మోసి ఆ ఐస్ మళ్ళీ బోట్లో వేసుకుని లోడ్ చేసుకునేవాళ్ళు. అది మాకు చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు చూడండి, ఐస్ బ్లాక్ మిషన్లో వేస్తే చాలు ఐస్ వచ్చేసి బోట్లో పడిపోతుంది. ఐస్ బ్లాక్ వచ్చేసి 300 రూపాయలు ఉంటుంది. ఒక్కో బోట్కి బోటు సైజుని బట్టి 40 నుండి 70 బ్లాకుల దాకా ఐస్ వేసుకుంటాం. అయితే ఆయిల్ మాత్రం 3000 నుంచి 4000 లీటర్లు పట్టుకుంటాం. అయితే ఆయిల్కి సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ కూడా నెలకు వచ్చేసి 3000 లీటర్లకు మాత్రమే ఉంటుంది సబ్సిడీ. ఒక బోటుని సముద్రానికి ఏటకి పంపాలంటే ఒక ఓనర్కి వచ్చి బోటుకి 3 లక్షల నుండి 5 లక్షల లోపు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క బోటు 8 నుండి 10 లేదా 12 రోజుల వరకు వేట చేసి తిరిగి వస్తుంది. మనం తిరిగి రావడానికి సరిపడా ఆయిల్ ఉంచుకుని వేట చేసుకోవాలి. ఈ ఐస్ని బోట్ లోపల ఫిష్ కోల్స్ ఉంటాయి, అంటే మనకి పడిన చేపలని పెట్టుకోవడానికి. అంటే ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ ఉండేది చూడండి, అలా అనమాట. అటు ఇటు ఫిష్ కోల్స్ ఉంటాయి. ఆ ఫిష్ కోల్స్లో మనం ఈ ఐస్ అంతా నింపేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి ఇంచి, దీన్ని ఇంచి అంటాం. ఇది వలకి ఉన్న తాడుని ఇంజిన్ సహాయంతో లాగుతుంది. ఈ తాడుకి లింక్ ఉంది చూడండి. ఈ లింకు మనకి బల్లలు ఉంటాయి, వలకుండా బల్లలు ఉంటాయి. ఆ బల్లలకి ఒక లింక్ ఉండిద్ది. ఆ లింక్ కూడా మీకు చూపిస్తాను. ఆ లింక్ని ఈ లింక్ని జాయింట్ చేసేసి, అంటే ఆ లింక్ని ఈ లింక్ని కలిపేయాలి. తగిలిచ్చేసేస్తే అప్పుడు వలని వదిలినప్పుడు బల్లలు టైట్ మీద ఈ లింక్ తప్పిపోకుండా లాగి పట్టుకుంది. ఇంతకుముందు ఇంచి కానీ ఇంజిన్కి బెల్ట్ ఉండేది. ఆ బెల్ట్ లాగి పట్టుకుంటే ఇంచి తాడుని తొట్టుకునేది. ఇప్పుడు గేర్ బాక్స్ వచ్చేసింది. గేర్ అయితే అదే తొట్టుకుంటుంది. ఇందాక చూపించాను కదా, ఆ లింకు ఈ లింకు కలుపుకోవాలి. కలుపుకుంటే మనం వల వదులుకున్నప్పుడు ఈ రెండు లాగి పట్టుకుంటాయి. ఓకే, ఇక మనం హార్బర్లో బోట్లు సరుకులు దింపుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి సరుకులు చూద్దాం. ఇతను మా బాబాయ్. చేపను చూపించమంటే చేపని ఒలింపిక్ జోది పట్టుకున్నట్టు లేపి మరి అట్లా చూపిస్తున్నాడు. కొద్దిగా చేయమంటే కొద్దిగా ఓవర్ చేస్తున్నట్టు ఉన్నాడు కదా. ఎందుకంటే మా బాబాయ్ ఒక 25 సాంఘిక నాటకాలు ఆడాడు. అక్కడ నటించింది సరిపోక ఇక్కడ కొద్దిగా ఎక్కువ నటిస్తున్నాడు. రొయ్యలు చాలా బాగుంటాయి అని అందరికి తెలుసు. అవి ఏం రొయ్యలో చెప్పాలిగా నువ్వు. ఫ్రెండ్స్, అవి కలంద రొయ్యలు. కేజీ వచ్చేసి 250 రూపాయలు దాకా ఉన్నాయి. అవి కానగంతలు చూడండి, పైకి చాలా బాగుంటాయి కానగంతలు. కాకపోతే ఇంకా కొద్దిగా సైజు ఉండాలి. ఈ కానగంతలు కొద్దిగా సైజు ఉంటే చాలా రుచిగా ఉంటాయి. కానగంత చాలా బాగుంటాయి. ఫ్రై చేసుకుంటే
ఫ్రెండ్స్, ఎంతకీ మీరు లైక్ చేశారు ఆ వీడియోకి? లైక్ చేయటం మర్చిపోయారేమో. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇవి పొండి చేపలు. ఈ పొండి చేపలను చూసారుగా, తలకాయలకి తాళ్ళు కట్టుంది. ఈ తాళ్ళు ఎందుకు కట్టారంటే, ఈ తాళ్ళు కట్టకపోతే ఐస్ వాటర్ అనేది, వీటిని ఐస్లో పెడతాం కదా, ఐస్ వాటర్ అనేది ఈ శంకుల్లోకి వెళ్ళిపోయి శంకులు తెల్లగా అయిపోతాయి. ఎర్రగా ఉండాల్సిన శంకులు తెల్లగా అయిపోతాయి. అప్పుడు మనం జట్టికి వచ్చినప్పుడు ఈ చేపలను చూపిస్తే కొనుక్కునే వాళ్ళకి ఇది కొద్దిగా మాగినీయేమో అని డౌట్ వచ్చింది. వాళ్ళకు వచ్చే ఆ చిన్న డౌట్ చాలు చేపకుండా రేటు తగ్గిపోవడానికి. అందుకనే మనం శంకుల్లోకి నీళ్ళు వెళ్లకుండా ఈ తాడు కట్టుకుంటాం. తాడు కట్టుకోవటం వల్ల శంకులు బాగుంటాయి, ఎర్రగా ఉంటాయి, చేప కూడా నీట్గా కనపడుతుంది. ఇవి శివాల పీతలు. అసలు వీటిల్లో అసలు కండే ఉండదు. మీరు ఈ కావాలని మాత్రం కొనుక్కోవద్దు. జల్లలు తెలుసు కదా మీకు. జల్లల్లో ఇది ఒక రకం నల్ల జల్ల. ఇది టేస్ట్ బాగానే ఉండిద్ది, కాకపోతే కొద్దిగా వాతం చేసిద్ది. ఇది వాతం ఉండే వాళ్ళు తినకూడదు. ఇవి బోక్ కండబాయిలు. కండబాయిల్లో చాలా రకాలు ఉంటాయి, వాటిలో ఇది ఒక రకం. అయితే ఈ వెంతుకు తీసి పక్కనెట్టాం మేము వీటిని. వెంతుకు తీసి పక్కనెట్టామంటే, మనకి పెదనందిపాడు నుంచి మన సబ్స్క్రైబర్ ఒక అతను మన ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి నాకు కండబాయిలు కావాలి, కొద్దిగా రెస్పాన్స్ అవ్వండి అని. అయితే అతనికి రెస్పాండ్ అయ్యి ఈ కండబాయిలు తీసి పక్కనెట్టాం. మనకి బోట్లో పెద్ద చేపలే కాదు, గుండా సరుకు కూడా పడుద్ది. ఈ గుండా సరుకు కోళ్ళకి, చెరువులో రొయ్యలకి మేతకి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు మనం హార్బర్ చూద్దాం. మన హార్బర్, కొత్తగా కట్టిన హార్బర్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మనం పాత హార్బర్ ఎలా ఉందో చూపించి తర్వాత కొత్త హార్బర్ చూద్దాం. ఇది వరల్డ్ మౌంటింగ్ చేసే షెడ్ పక్కన ఉన్న మన పాత హార్బర్. మార్కెట్ ఇక్కడే జరిగింది. ఇది మన పాత హార్బర్. అయితే ఇది కొత్తగా కట్టిన జట్టి అనమాట. చూడండి, కింద ఫ్లోరింగ్ ఏమి లాగల, ఇసుకే ఉంది మొత్తం. ఇది లైట్ హౌస్ పక్కనే, లైట్ హౌస్ ఆనుకునే పక్కనే కట్టారు దీన్ని. అయితే దీనికి ఇంకా వర్క్ ఉంది, చాలా వర్క్ చేయాలి దీనికి. ఇంతకుముందు ఈ జట్టి కట్టకముందు బోట్లు కట్టేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చిన్న బోట్లు, ఆ బోట్ల నుంచి వెనకాల వెళ్ళేటప్పుడు చెట్లకు రుద్దుకుంటూ వెళ్ళిపోవటం, అలా చాలా కష్టపడేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ జట్టి కట్టిన తర్వాత మనకి బోట్లు ఫ్రీగా కట్టేసుకుంటున్నారు. అంతా బాగుంటుంది. బోట్లు రాకపోకలు కానీ అవన్నీ బాగుంటున్నాయి. అయితే మనం ఇప్పుడు బోట్లు సముద్రంలోకి వెళ్ళే ప్లేస్ చూద్దాం. ఇది సముద్రంలోకి బోట్లు హార్బర్ నుంచి లైట్ హౌస్ కనపడుతుంది చూడండి దూరంగా. ఆ లైట్ హౌస్ అక్కడి నుంచి, అది హార్బర్. అక్కడి నుంచి బోట్లు మనకి స్టార్ట్ అయ్యి సముద్రంలోకి ఈ రేవులో ఉండగానే వెళ్తాయి. ఈ చివరన కనపడుతుంది చూడండి, ఇక్కడ దండి. ఇది సముద్రం అని రేవు కలిసేది. ఈ రాళ్ళగుట్ట సముద్రంలోకి ఒక 1500 మీటర్ల పొడవున లోపలికి వేశారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి.